అమ్మా అమ్మా నువ్వు బతకాలంటే ఆపరేషన్ చేయాలంట. దానికి 5 లక్షలు అవుతుందని డాక్టర్ నాతో చెప్పారు. 5 లక్షలా? దానికి నాన్నేమన్నాడు? దానికి నాన్నొక్క నిమిషం కూడా ఆలోచించకుండా డబ్బు మొత్తం కట్టేశారమ్మా. డాక్టర్ ఏదో చిన్న ఆపరేషన్ అన్నాడు. ఒక 2 రోజుల్లో కోలుకుంటావులే. రే చిన్న వేడి నీళ్ళు తెచ్చిన అమ్మకి కదా. అలాగే నర్సు వచ్చి బ్లడ్ శాంపుల్ తీసుకుంటారట. త్వరగా పోంచే. డాక్టర్ ఏమో మందు చెప్పాడు, మర్చిపోయాను. వస్తానుండే. సారీ అండి. హే నువ్వెందుకు సారీ చెప్తున్నావు? రోగాన్ని ఎవరైనా కావాలని తెచ్చుకుంటారా? నువ్వు ఒకదానివి. నువ్వు దేనికి డబ్బులు ఇవ్వకుండా 1 రూపాయి మిగిలిస్తున్నప్పుడు నిన్ను పిసినారి అని చాలా తిట్టుకున్నాను. మీరందరూ అనుకునేలాగా నేను పిసినారోని కాదు. ఇక్కడ సంసారం నడిపిస్తున్న ఎంతో మంది మిడిల్ క్లాస్ భర్తల్లాగే నేను. నాకు ఈ షోరూమ్ లో దొరికే బ్రాండెడ్ బట్టల కన్నా బజార్లో దొరికే 100 రూపాయల చొక్కాలోనే ఆనందం. మ్యాట్రెస్ మీద ఏసీ గాల్లో వచ్చే నిద్ర ఎలా ఉంటుందో నాకు తెలీదు. రోజు నైట్ షిఫ్ట్ ముగించుకుని అలసిపోయి ఇంటికొచ్చినప్పుడు నువ్వు చేసిన వంట తిని ఒట్టి చాప మీద కంటి నిండా నిద్రపోయిన వాణ్ణి నేను. బోర్ కొట్టినప్పుడు ఏదో దేశానికి ఫ్లైట్ లో వెళ్లి స్టేటస్ పెట్టే కలలేవి నేనెప్పుడూ కననే లేదు. పండక్కి పల్లె బస్సులో నీ పక్కన కూర్చొని ఎప్పుడో ఒకసారి ఊరికి వెళ్ళొచ్చే దాంట్లోనే ఆనందపడే చిన్న బతుకునాది. ఆ గూడు ఇవ్వాలో రేపో విచేయాలంటే ఏదో ఒక ఎదురుగాలికి అది కొంచెం కూడా జరగకుండా ఇంకా ఎంతైనా కష్టపడి ఇలాగే గట్టిగా నించుంటానే.